వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో పనులు చేయకుండానే చేసినట్టు చూపించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని అయ్యగారిపాలెం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించి గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభలు నియోజకవర్గంలో విజయవంతంగా జరిగాయన్నారు. జాతీయ ఉపాధి హామీ పనుల్లో ఏ పనులు చేసుకోవచ్చో ప్రజలందరికీ తెలిసిందన్నారు. గత 5 ఏళ్లలో ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏ గ్రామంలోకి వెళ్లినా భూ కబ్జాలు, భూ కుంభకోణాల వల్ల ప్రజలు నష్టపోయినట్లుగా అర్జీలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నగేష్ కుమారి, NREGS సిబ్బంది, గ్రామ సర్పంచ్ కండే వసంతమ్మ, కండే నర్సయ్య, PPN ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేను చెప్తాను వినండి. రైతులకు సంబంధించి కొత్త పంట కాలువలు తవ్వచ్చు. చిన్న కాలువ ఏదైనా మీరు అందరూ అనుకొని తవ్వుకోవచ్చు. ఫీడర్ కాలువలు ఫీడర్ కాలువలు తవ్వుకోవచ్చు. పొలం గట్లపై మొక్కలు పెంచుకోవచ్చు. రైతులందరూ చేరి పొలం చుట్టూ మొక్కలు పెంచుకోవచ్చు. దాంట్లో కూడా NREGS నిధులు వాడుకోవచ్చు. మీ సొంత భూముల అభివృద్ధి పనులకు కూడా వాడుకోవచ్చు. పంట తోటల్లో భూసార సంరక్షణ కందకాలు తవ్వుకోవచ్చు. రైతు భూముల్లో గడ్డి పెంపకానికి వాడుకోవచ్చు. పశువుల షెడ్ల నిర్మాణానికి వాడుకోవచ్చు. కోళ్ల ఫారాల నిర్మాణానికి ఎంత ఇస్తారు సబ్సిడీ? కోళ్ల ఫారాల నిర్మాణానికి నేను అక్కడ ఒక ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. నేనంట నాకు 100 కోట్లు అయిందయ్యా, నీ ఫీల్డ్ అసిస్టెంట్కి ఒక 3 లక్షలు ఇయ్యా, లేకపోతే నేను బతకలేనయ్యా అని అడిగానంట. ఆయన అయ్యా నేను దళితుడినయ్యా 3 లక్షలు ఇచ్చుకోలేనన్నాడు. నేను అటు కాదు నేను 100 కోట్లు పెట్టేశాను, నువ్వు 3 లక్షలు ఇస్తే నేను 100 కోట్లు అప్పు కట్టుకోవాలన్నా. 3 లక్షలు ఇచ్చేది 100 కోట్లు కర్మ. అది వెరీ నెక్స్ట్ మినిట్ కాకా, కొన్నిట్లో కాకా అని ఉంటుంది, అది కొన్నిట్లో కాకా అని ఉంటుంది. గ్రూప్స్లో కాకా గ్రూప్లో వైరల్ చంద్రమోహన్ రెడ్డి 3 లక్షలు అడిగాడు. 100 కోట్లు అప్పు తీర్చుకోవాలంటే 3 లక్షలు కావాలంట. ఫీల్డ్ అసిస్టెంట్లకి నేను డబ్బులు అడిగానంట. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంది నా ఇంటి పేరు ఏంది? అట్టే బతుకుతా, సచ్చినంత వరకు అట్టే బతుకుతా. నీ మాదిరిగా దిగజారును ఫీల్డ్ అసిస్టెంట్కి డబ్బులు అడుగుతాను నేనా? నీ మాదిరిగా మట్టి, ఎర్రమట్టి అమ్ముకోం బతుకుతామా మేమా? ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం, ఉన్న ఆస్తులని అమ్ముకున్నాం. నేను ఆ ట్రంక్ రోడ్ సెంటర్లో చూడు, కొత్త హాల్ సెంటర్గా ఉందా? సినిమా హాలా లేదుగా. అడుగు కర్ణాటకకి 15 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఉందా మన చేతిలో? లేదు. అక్కడికి 5 ఏళ్లలో అలీపురం, చెరుకూరు, గుడిపల్లిపాడు, నవలాల్ గార్డెన్స్ మా ఫ్యామిలీకి ఉన్న పొలాలు ఉన్నాయి. ఈరోజు అన్ని కార్పొరేషన్ లిమిట్స్ లేవు. ఎంతసేపు ఆఫీస్ తీసుకుంటే, వేదాయపాడంలో ఆఫీస్ తీసుకుంటే కొనేసాడు. ఎందుకు అంత? ఓకే, నాకు టైం కలిసి వస్తే మేమేమి రోడ్డు మీద లేము. కుమారులు ఉండారు, అల్లుళ్ళు ఉండారు. నేను ఎప్పుడో 2004లో ఒక హైడ్రో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసినోడిని. 2002లో స్టార్ట్ చేసి 2004లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసినోడిని. మా నాయన వాళ్ళు 1962లో సినిమా హాల్ కట్టినోళ్ళు. 1962లో సినిమా హాల్ ఓపెన్ అయింది. ఆ రోజు బెజవాడ గోపాలరెడ్డి, ఎస్ సుబ్బారెడ్డి ఓపెన్ చేశారు. 1968లో మాకు ఇల్లు కట్టించాడు నాయన. ఆ ఇంట్లో ఉంటున్నాం. 35 ఏళ్ళు బాడుకొంపలో ఉన్నా నేను హైదరాబాద్లో. ఇప్పటికే బాడుగ ఇల్లు. ఆ ఇల్లు రిపేర్ అంటే వదిలేసాం, మళ్ళీ వేరే ఇల్లు తీసుకుంటున్నాం. బాడుగిల్లు. బెంగళూరులో నా కుమారుడు బాడుగిల్లు. ఆ అల్లీపురం ఇల్లు తప్ప ఇప్పటికి లేదు. ఆ 1000 కోట్లు ఏడుండవి చూపించుకోవచ్చు. ఢిల్లీ అంటివి, సింగపూర్, మలేషియా అంటివి ఇప్పటికీ చూపించుకుపోతుంది. నువ్వు చేసిన పాపాలు వదులుతానా? నిన్ను వదిలిపెట్టను. నువ్వు మామూలు పద్ధతి ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి నేను ఓడిపోతే ఆయన నో జలిగురాలా,
ఆయన ఎంపీగా ఓడిపోతే ఆయన జోలికి పోలా, ఇప్పుడు ఈరోజు ఓడిపోతే ఆయన జోలికి పోం. గెలుస్తాము, ఓడతాం. శివశేషారెడ్డి నా చేతిలో ఓడిపోయాడు, ఆయన చేతిలో ఆయన నా జోలికి రాడు, నేను ఆయన్ని మాట్లాడు. మొన్న ఎలక్షన్లో అంత పెద్ద మనిషి కాంగ్రెస్కి రాజీనామా చేసి ఈ ఘోరాలు నేరాలు అరికట్టాలంటే చంద్రమోహన్ రెడ్డిని గెలిపించమని చెప్పాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? నీకు ఒక కాకాని అనే 2 గ్రూపులు పెట్టుకొని రోజు చాలా నీచంగా నన్ను గురించి నీచంగా సోషల్ మీడియాలో పెడతావా? నీ జీవానికి ఎక్సైజు, రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ నాశనం అయిపోతున్నారు. నువ్వు మాత్రం హ్యాపీగా కొలుకు, 3 పూట్ల అన్నం తిని కొలుకుతా ఉండు కరోనా హౌస్లో. ఏం చేసుకుంటారా? పోయేటప్పుడు ఏమన్నా ఒక కంటైనర్ పెట్టి దాంట్లో డబ్బులు పెట్టుకొని పైకి ఎత్తుకుపోతావా? నువ్వు పోయేటప్పుడా లోడ్ చేసుకుంటావా? లారీలు లోడా? ఇప్పటికీ గిరిజనులకి కూటి అసలు నువ్వేం ఎమ్మెల్యేవా? పైనాంపురం గిరిజన వార్డులో చిన్న సంఘం నేను దత్తత తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు. అప్పుడు మల్లికార్జునపురం తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా. చిన్న సంఘం, గిరిజన సంఘం 50 మందికి ఆధార్ కార్డు లేవా? రేషన్ కార్డు లేవా? నువ్వేం మనిషివా? నువ్వా ఏం చేస్తున్నావు? దేనికి సచివాలయాలు? దేనికి సచివాలయాలు? 1వ తేదీ జీతాలు తీసుకునేదానికే?